సిగ్గులేదు మీ అందరికీ. ఒక మనిషి మంచి చెప్పడానికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడే సిగ్గులేదు మీ అందరికీ. ఆడవాళ్ళు తప్పు చేయట్లేదు అండి. మరి ఆడవాళ్ళని ఆడకుక్కలు లేవా? మగ కుక్కలే ఉన్నాయా? కుక్క జాతిలో ఆడకుక్కలు కూడా ఉన్నాయి కదా. ఆడకుక్కలు కూడా డ్రమ్ములు పెడుతున్నారు కదా. డ్రమ్ములలో కోసి ఏమంటారు సిమెంట్ లేసి కుప్ప పెట్టేస్తున్నారు కదా. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఎందుకు కుక్కల గురించి మాట్లాడుతున్నారు? అండ్ దట్టు కుక్కల్ని మనుషుల్ని కంపేర్ చేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైందంటే అక్కడ పిల్లలు వాళ్ళు బయట ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు పక్కన లేరు, ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయట పంపించేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు కుక్కల్ని ఏమి నిందించలేదండి, మీకు అది అర్థం కావట్లేదేమో. ఆమె మంచి చెప్పాలని చూసింది, దాన్ని కూడా మన వాళ్ళు ప్రతి దానికి నెగిటివ్ చేయాలని చూస్తారు. దానికి ఆమె అట్లా మాట్లాడటము. కొంతమంది కామెంట్స్ కింద ఏంటంటే మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని కామెంట్లు అంటే ఏంటయ్యన్ని అవసరమా చెప్పండి? పర్సనల్ లైఫ్కి ఎందుకు వెళ్తున్నారు? ఆమె మంచి చెప్పడానికే వచ్చింది తప్ప చెడేం చెప్పలేదు కదా. అలాంటప్పుడు మీరెందుకు పర్సనల్గా ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తున్నారు? పోనీ మీ కొడుకు అన్న కరిచిన కుక్క అన్నారంట. ఎంతవరకు కరెక్ట్ అది? మీ పిల్లలు కరిచిందా లేకపోతే ఏం మాట్లాడుతారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కరిస్తే కానీ ఆమె రెస్పాండ్ అవ్వకూడదా? ఎవరికి జాగ్రత్తలు చెప్పకూడదా? ఈ మధ్య ఇది ఒక రోత అయిపోతుంది మన వాళ్ళందరికీ. మంచి చెప్పడానికి ఎవరు వచ్చినా సరే ముందుకి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎదవం చేసేసి నెగిటివ్ చేసేసి ఇంకోసారి మంచి చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది ఎవరికైనా సరే. అర్థమవుతుందా? సో ప్లీజ్ అలా చెయ్యొద్దు, ఓకేనా? దట్టు ఏంటంటే పర్సనల్ లైఫ్ ఎత్తాల్సిన అవసరం మీకు లేదు. మీరు చూసారా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు విడిపోయారో? మీకు ఎందుకు అసలు అనవసరంగా? వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీకేమైనా నొప్పి వచ్చిందా చెప్పండి? కుక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు జాగ్రత్తలు చెప్తున్నప్పుడు పర్సనల్ లైఫ్ని గెలకడం ఏంటి వర్స్ట్ కాకపోతే? అర్థమవుతుందా? ఇంకోసారి ఇలా చెయ్యొద్దు. హైదరాబాద్లో చాలా చిన్నపిల్లల్ని అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతవరకు మాకు కొన్ని బాధ ఉంటాయండి కుక్కలు చూస్తున్నప్పుడు. అరే వాళ్ళకి ఫుడ్ వేయలేకపోతున్నాం, బయట ఎక్కడైనా ఇక్కడే వేయద్దు అక్కడే వేద్దు అని చెప్పి ఇవి కూడా కొన్ని జరుగుతున్నాయి బయట. అర్థమవుతుందా? ఇక్కడే వేయద్దు అక్కడే వేద్దు అని చెప్పేసి. అంటే కుక్కల్ని పెంచడం తప్పు కాదు, కొన్ని కుక్కలకి పిచ్చి ఉంటుంది. అది మన వాళ్ళు ఏంటంటే మెడికల్గా ఇట్లా ఏంటంటే కొంతమంది వచ్చేసి చెక్ చేసుకొని అలాంటి వాటిని తీసుకెళ్ళిపోవడము అట్లాగే చేయాలన్నమాట. లేదంటే ఇప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అరే మనకు తెలుస్తుంటుంది కదా మన వీధిలో ఏ కుక్కలు ఉంటాయి ఏంటనేది. అలా చూసుకున్నాడు మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమవుతుందా? అంతేగాని ఇష్టప్రకారం ఆడుకుంటున్నారు కదని చెప్పి బయటికి నెట్టేయడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుక్క గడిచిందని బాధపడడం. పోనీ ఆ టైంలో మీరు ఉండరు కదా. వన్స్ ఏమైనా అటాక్ జరిగిన తర్వాత మీకే కదా నష్టం చెప్పండి. సో ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకుని చెప్తున్నారండి, దానికి తప్పే ఉందండి. అర్థమవుతుందా? జాగ్రత్త తీసుకోండి. నేను కూడా చెప్తున్నా జాగ్రత్తలు తీసుకోండి. నన్ను కూడా పర్సనల్గా అటాక్ చేస్తారా? ఏం చేస్తాం? ఇంకా చేయండి, ఏం చేయరు. మీ కాడ విషయం లేనప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయి. అర్థమవుతుందా? మీ కాడ మాట్లాడేదానికి మంచి మాటలు లేనప్పుడే ఇలాంటివి కళ్ళబుల్లి మాటలు చేస్తూ ఉంటారు, పర్సనల్ లైఫ్లో టార్గెట్ చేస్తూ ఉంటారు. సిగ్గులేదు మీ అందరికీ. ఒక మనిషి మంచి చెప్పడానికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడే సిగ్గులేదు మీ అందరికీ. ఒకవేళ మీకు ఆ టాపిక్ నచ్చలేదా దాని గురించి ఆన్సర్ చేయండి, దాని గురించి కామెంట్ చేయండి. తను కూడా తన గురించి అలానే ఆన్సర్ చేస్తుంది. అర్థమవుతుందా? దాన్ని మీరు ఇలా పట్టుకొని నెగిటివ్ చేయడం మాత్రం నాకు నచ్చట్లేదండి. నాకే కాదు మీకు కూడా నచ్చదు. ఇలాగని మీరు చేసుకుంటూ పోతే ఇంకా మంచి చెప్పే వాళ్ళనే వాళ్ళు తక్కువైపోతారు. అలా జరిగితే దేశం ఎటువైపు వెళ్తుందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి కుక్కలను అలవాటు చేయడం వల్ల చాలా అయిపోతుంది. ఒక కుక్క వల్ల చాలా 10 కుక్కలు వస్తున్నాయి. రోడ్ల మీద నిద్రపోవడానికి కానీ బయట తిరగడానికి కానీ చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాయి కుక్క పిల్లలు. వాటికి ఏం తెలుసు చిన్నవా పెద్దవా అని చెప్పేసి. కుక్కలు మూగజీవులని మనం ముందే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్, మూగజీవులని మనం కాపాడాలి, ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరు ఏసీ రూమ్లలో పడుకొని పెద్ద అపార్ట్మెంట్లలో వండుకొని 40,000 కుక్కను తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలియదమ్మా కుక్కల బాధ ఏందనేది. స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న రూమ్లలో బ్రతుకుతున్న మాకు తెలుస్తుంటుంది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి. మీరు ఏంది ఏసీ రూమ్లో పట్టేసి కూర్చొని మూగజీవులను హింసించకూడదు అని చెప్పేసి ఒక పదం వదిలేస్తారు మీరు, కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద. మీరు వచ్చి రోడ్ల మీద తిరగండి. రాత్రిపూట బైక్ మీద బయటికి వెళ్తే 4 కుక్కలు మా ఎంట పడతాయి. రండి ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి, చూపిస్తాం. మీరందరూ మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద. ఇది మాత్రం పక్కా అండి. మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ కోతులు అనేటివి ఊర్లలో, కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఎవరేం చేయలేమో అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఎందుకు చేయలేరండి? మీకు ఓట్లు వేసాం, వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. మీరు అందరు తీసుకెళ్ళి వాటిని ఎక్కడైనా వదిలేయండి. వాటికి సర్జరీ చేసి వదిలేస్తున్నారు కదా. పందులను కనుక ఇంత ముందుకి తీసుకెళ్ళిపోయి వాటిని కోసి పడేస్తున్నారు. వీటి కూడా కోసి పడేయండి, అవసరం లేదు. కుక్కలు అనేటివి లేకుండా మేము బతకగలం.
కానీ ఇప్పుడు కుక్కలకి మగవాళ్ళకి సపోర్ట్ పలికినట్టు మగవాళ్ళని వదిలేస్తున్నారు. మగవాళ్ళు అన్ని తప్పులు చేసినా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అని అంటున్నారు మేడం గారు. మరి అది అంత మటుకు కరెక్ట్ అంటారు? ఆడవాళ్ళు తప్పు చేయట్లేదండి. మరి ఆడవాళ్ళని ఆడకుక్కలు లేవా? మగ కుక్కలే ఉన్నాయా కుక్క జాతిలో? ఆడకుక్కలు కూడా ఉన్నాయి కదా. ఆడకుక్కలు కూడా డ్రమ్ములు పెడుతున్నారు కదా. డ్రమ్ములలో కోసి ఏమంటారు సిమెంట్లు వేసి కుప్ప పెట్టేస్తున్నారు కదా. కుక్కర్లలో ఉడికిస్తున్నారు కదా. ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. అమ్మ అందరు ఆడవాళ్ళని నేను ఉద్దేశించి మాట్లాడట్లే. మీరైతే ఏ విధంగా కొందరు మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మేము కూడా కొందరు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాము. జాతిలో ఆడ మగ రెండు ఉంటాయి. తప్పులో ఇద్దరు చేస్తారు, ఇద్దరి వల్ల జరుగుతుంటాయి. మగవాళ్ళని మీరు కుక్కలతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. పోల్చిన వాళ్ళు ఎవరో మీరు గౌరవనీయులు, మహనీయులు. సో మీరు కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అది కరెక్ట్ మాటలు మాట్లాడుతున్నామా? ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది. నాకు సోషల్ మీడియా ఉంది, నేను బయటకు ఒక మాట మాట్లాడేస్తే ఫేమస్ అయిపోతాం, లేకుంటే నేను మాట్లాడిందే వేదం అయిపోతుంది. మా వెనుక నలుగురు గొప్ప వాళ్ళు ఉన్నారు, మేము ఏం మాట్లాడినా చూసుకుంటాము, మళ్ళీ వచ్చి సోషల్ మీడియా ముందు మళ్ళీ 4 కన్నీరు చుక్కలు కార్చేస్తాము అని అనుకుంటున్నారు తప్ప. కానీ మీరు మాట్లాడే విషయం ముందు మీరు వదిలే ముందు ఆ వీడియోలలో మీరు మాట్లాడుతున్నది ఏంది, ఏ విధంగా పోతుందని చూసి మాట్లాడండి. మగవాళ్ళని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, చూపిస్తాం మేము కూడా. ఓకే సార్, అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా పోలీసుల పరంగా కూడా వాళ్ళని పట్టుకుంటున్నారు, శిక్షలు వేస్తున్నారు, కఠినమైన శిక్షలు జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు స్పందించాలి కదా. గవర్నమెంట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు స్పందించట్లేదు? ఇక స్పందించాలి అనుకుంటే జనం మనం స్పందిస్తే కదండి పోలీసు వాళ్ళు స్పందించేది. తప్పు జరుగుతుందంటే మనమే పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ తప్పు జరుగుతుందిరా బాబు అని 100కి డయల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో? రోడ్డు మీద తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ 100కి డయల్ చేసి ఆ తప్పు జరగకుండా, ఆ గొడవ జరగకుండా ఎంతమంది ఆపుతున్నారు? జనాలను మనం స్పందించినప్పుడు బయట పోలీసు వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ పనులలో వాళ్ళకు ఉంటాయండి. ఈ రోజుల్లో ఇచ్చిన పనులు ఎవరు సరిగా సవ్యంగా చేయట్లేదు పోలీసులు. ఏంది వాళ్ళకి చలన్లు రావాలి, హెల్మెట్ పెట్టుకోవడానికి 250 రూపాయలు చలన్లు వేయాలి. రోడ్ల మీద పోతుంటే నైట్ రైడ్స్ చేస్తుంటే వాడిని పట్టుకోవాలి, 1000 రూపాయలు చలన్లు అని చెప్పేసి ఉన్నాయి తప్ప. కానీ ఇలాంటివన్నీ ఏ పోలీసు మా అధికారులు కానివ్వండి ఇంకెవరు కూడా స్పందించట్లేదు. ఓకే.